ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఇప్పుడు మనం కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. యెషయా మమ్మల్ని ఇంతకాలం కాచి కాపాడేందుకు వేల వందనాలు యెషయా. యెషయా మరి యెషయా ఎంతమంది యెషయా మరి లైవ్ చూస్తున్నారు యెషయా. మరి యెషయా వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను యెషయా. యెషయా మరి లైవ్ అంతా యెషయా. యెషయా నీకు మహిమార్థక యెషయా, వాడబడుటకు యెషయా. యెషయా మమ్మల్ని ఎందుకు వందనాలు యెషయా. యెషయా మరి లైవ్ టెలికాస్ట్ వచ్చినప్పుడు యెషయా. యెషయా మరి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా యెషయా. యెషయా నువ్వే మాకు ఉండడం ప్రార్థిస్తున్నాను యెషయా. యెషయా మరి పాటలు పాడి నేను స్తుతించేసా. మీ వాక్యం వినబోతుండే యెషయా. యెషయా మరి సాతాను శోధనలు యెషయా మా వైపు చూడకుండా యెషయా. యెషయా నువ్వు మాకు తోడు ఉంటాను నమ్చు నజరేయుడైన యేసు పరిశుద్ధ వేడుకుంటున్నాం తండ్రి. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదామనే పాట పాడుకుంటూ దేవుని మనం పరుస్తాం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుదామా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుదామా. శాశ్వత లోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు, ఆ శాశ్వత లోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుదామా. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా. ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా. క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుదామా. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా. ఈ లోక పోరాటము, సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా. అడుగడుగున సంకల్లతో అడుగు వేయలేకున్నావా. అడుగడుగున సంకెళ్ళతో అడుగు వేయలేకున్నావా. క్రీస్తేసు ప్రేమలో ఎగరిపోదమా, క్రీస్తేసు ప్రేమలో ఎగరిపోదమా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఎగురుదామా. ఆ మహిమ రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో కన్నీరుండదు దిగులుండదు. ఆ మహిమ రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో కన్నీరుండదు దిగులుండదు. ఎల్లప్పుడు సంతోషముతో, ఎల్లప్పుడు ఆనందముతో, ఎల్లప్పుడు సంతోషముతో, ఎల్లప్పుడు ఆనందముతో, హల్లెలూయా గీతాలతో నిలిచిపోదమా. హల్లెలూయా గీతాలతో
నిలిచిపోదమా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఒకసేపు వాక్యం విందాం. ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తున్న విండ్ ఆఫ్ గాడ్ ప్రేక్షకులందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనల్ని దేవుడు తన సజీవలో నిలబెట్టుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనం అందరము హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఈ దినమంతయు మనల్ని కాచి కాపాడి తన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకున్న దేవుణ్ణి ఒక నిమిషము మన హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆయన మనతో ఏ వాక్యము మాట్లాడబోచున్నాడో మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. నాతో పాటు అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ దినమంతయు నాయన నీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ప్రోవా అయ్యా తండ్రి ఈ నిమిషం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు తండ్రి. అయ్యా మేము ఏది కలిగి ఉన్నానో అది నీ కృప అయింది ప్రోవా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ప్రోవా నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రోవా అయ్యా మరి ఇంతవరకు పాట ద్వారా నేను మాయపరిచున్నాము ప్రోవా. మరి వాక్యం ద్వారా ప్రోవా తండ్రి అనేక మంది ముందుకు నేను వెళ్ళబోచుండగా తండ్రి అయ్యా నీవు నన్ను బలపరిచి ప్రోవా నీ వాక్యం ద్వారా అయ్యా తండ్రి మాతో మీరు మాట్లాడి ప్రోవా అయ్యా నీ వాక్యము మా పాదములకు అయ్యా తండ్రి దీపమని సెలవిచ్చినావు కనుక తండ్రి ప్రోవా అయ్యా తండ్రి వాక్యం ద్వారా నన్ను బలపరిచి అయ్యా నీ ఆత్మ చెప్పు మాటలను నాయన నీవు గ్రహించి నాయన నీ వాక్యాన్ని నాయన మరి లైవ్ చూస్తున్న బిడ్డలతో షేర్ చేసుకోవడానికి నీవే నాతో ఉండి నన్ను బలపరుస్తావని నమ్మచ్చు. చూస్తున్న బిడ్డలను కూడా నాయన దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 3వ వచనము 4వ వచనము వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగక ఒక దినమాయెను. హల్లెలూయా. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత భూమి ఆకాశములను సృజించిన తర్వాత భూమి శూన్యంగా నిరాకారంగా ఉండెను. ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు నోటి మాట ద్వారా వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది. మనము వెలుగు సంబంధులమై ఉండవలసిందిగా దేవుని నామంలో కోరుచున్నాను. మనము వెలుగు అనగా హీబ్రూ పదంలో వెలుగునకు హీబ్రూ పదంలో ఓర్ అని అర్థం. దేవుడు ఈ వెలుగును మనకు ఎందుకు సృష్టించినాడు అంటే మనము హలోకంలో వెలుగు సంబంధంగా ఉండడానికి. మనము దేవుని యొక్క నిత్యమైన పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మనము వెలుగు కలిగి ఉంటాము. ఆయనలో మనము నిలబడి ఉంటాము. ఈ వెలుగు శాశ్వతమైన వెలుగు. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కృప ఏమిటంటే వెలుగు. మనము ఈ వెలుగు భూమిని సోకిన తొలి కాంతి తరంగము వెలుగు.
ఆ తర్వాత దేవుడు కాంతి గోళాలను శాశ్వత వెలుగు కిరణాలను పుట్టించేవిగా ప్రతిబింబించేవిగాను ఆకాశంలో ఉంచాడు. ఈ వెలుగు వాహకాల ద్వారా సూచనలుగా కాలాలను, దినాలను, సంవత్సరాలను సూచించాలన్నది దేవుని ప్రాథమిక ఉద్దేశము. ఈ వెలుగును సృజించడానికి, ఈ వెలుగు కలుగును గాక అనగానే కలగడానికి కారణం ఏమిటంటే, దేవుడు ఈ వాహకాల ద్వారా, ఈ వెలుగు వాహకాల ద్వారా సూచనలను మనకు, ఇంకా కాలాలను, దినాలను, సంవత్సరాలను సూచించాలన్నది దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశమై ఉన్నది. మనము కాలాలు లేకపోతే మన జీవితంలో మనకు ఫ్రూట్నెస్ అనేది ఉండదు. మన సంవత్సరానికి మనకు 4 కాలాలు. ఈ కాలాలు లేకపోతే మన జీవితంలో మనం ఫలభరితంగా ఉండలేము. ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క కాలాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అది దేవుని గొప్పతనము. అది వెలుగు ద్వారానే జరిగింది. చీకటిమయంగా ఉన్నప్పుడు ఇవేమీ కూడా జరగవు. కాబట్టి దేవుడు వెలుగును ఇంకా చీకటిని కలుగజేసి అస్తమయంను ఉదయము కలుగక ఒక దినమాయను. సో మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే అందులో వెలుగు గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 4-5 వచనాల్లో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. ఏముంది? ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనము జీవంగా లేనట్లయితే మనము వెలుగుని చూడలేము. మనం మృతులలో ఉన్నట్లయితే మనము చీకటి సంబంధులము. మనము జీవము కలిగి బ్రతికి ఉన్నామంటే మనము ఇహలోక సంబంధులము, అంటే వెలుగు సంబంధులము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు వెలుగు సాతాను ఆధీనంలో ఉన్న దుర్మార్గపు పాపపు యొక్క పని లోకంలో ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అధిక భాగము ఆయన జీవవాక్యాన్ని కానీ వెలుగును కానీ అంగీకరించలేదు. ఈ అపవాది అనేది ఏం చేస్తుందంటే, ఆయనలో ఉన్న జీవాన్ని అది లోకంలోనికి ప్రకాశించనీయకుండా చేస్తుందంట. ఎందు గురించి అనంటే, మనము చీకటి సంబంధులుగా ఉండడానికి అపవాది యొక్క ఉద్దేశ్యము. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చి ఉన్నాడు? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన ఊపిరి ద్వారా మనల్ని సృష్టించిన దేవుడు. మనల్ని మాట ద్వారా సృష్టించలేదు. ఆయన చేతుల ద్వారా మనల్ని సృజించి ఆయన జీవాత్మను మనలో ఊది ఉన్నాడు. కాబట్టి మనము ఎవరి సంబంధులము? దేవుని సంబంధులము. ఆయనలో జీవముండెను, ఆ జీవమునకు మనల్ని ఆయన వెలుగుగా మనల్ని చేసి ఉన్న దేవుడు. కాబట్టి యేసు నిత్యుడైన దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు, సదాకాలము మనతో ఉన్న దేవుడు. మనము కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం విడిచిపెట్టినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. మన పట్ల అపవాదితో సదాకాలము మన గురించి పోరాడుతున్నటువంటి దేవుడు. మన కోసం యుద్ధం చేయుచున్న దేవుడు. మన పక్షమున వాద్యమాడుతున్న దేవుడు. మనము వెలుగు సంబంధులంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకని ఏమంటున్నాడు 5వ వచనంలో? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. సాతానికి, అపవాదికి సంబంధించిన మనసు గలవారైతే ఆ ప్రకాశించుచున్న వెలుగుని చూడలేనటువంటి అంధత్వంలో ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారినే వెతికి రక్షించే దేవుడు. దేవుడు జ్ఞానవంతుల్ని కోరుకోలేదు ఈ లోకం మీద. అజ్ఞానులను, తెలివి లేని వారిని, తృణీకరించబడిన వారిని, చీకటి సంబంధులను ఆయన ప్రేమించే దేవుడు, లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి ఆయనలో మనము నిలిచి ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి
ఆయన జీవము మనం కలిగి ఉండి ఆయనతో ప్రయాణం చేసే బిడలుగా మనము ఉండాలి. చీకటి వెలుగును గ్రహించకుండెను. మనము పరిశుద్ధాత్మ దేవునితో లేనట్లయితే మనము చీకటి సంబంధులమే, అపవాది శోధనలో మనము ఉంటున్నామని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన ఆధారం చేసుకోవాలి. మనము ఏది కలిగి ఉన్ననో పరిశుద్ధాత్మ లేనిదే ఏది కూడా లేదు. భూమి లేదు, ఆకాశము లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. ఈ సృష్టి అంతయు కూడా నిరాకారంగా ఉండేది. పరిశుద్ధాత్మ వలననే మనము ఇవన్నీ పొందుకున్నాము. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయన వెలుగును మనము గ్రహించాలి. గ్రహించే వారిగా ఈ రాత్రికాల సమయంలో మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే మనము ఆత్మ సంబంధులంగా, పరిశుద్ధాత్మ కలిగిన వారంగా, వెలుగు సంబంధులంగా ఉంటాం. గాడ్ వర్డ్ హ్యాస్ ఏ లైట్ కదా, దేవుని మాటనే ఒక వెలుగు. ఆయన ఒక మాట ద్వారానే ఈ వెలుగుని మన కోసమే కలుగజేసిండు. మనము ఈ లోకంలో సంతోషంగా ఉండడానికి, ఆయనను మనము సంతోషపరచడానికి, ఘనపరచడానికి ఆయన మనల్ని సృజించిన దేవుడు. కీర్తనలు 119వ కీర్తన 130 చూసినట్లయితే, కీర్తనలు 119, 130 చూసినట్లయితే, నీ వాక్యంలో వెల్లడి అవుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ఆమేన్. ఆయన వాక్యం ఏం చేస్తుందంట? నీ వాక్యంలో వెల్లడి అవుట తోడని వెలుగును కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. సో మనకి ఏం చేస్తాయంట? తెలివిని ఇస్తాయంట. తెలివి లేని వారికి తెలివిని ఇచ్చును. అందుకే సొలొమోను రాజు అపరంజిని బంగారమును సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అని ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడినాడు. కాబట్టి ఈ దినమున మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం ఎడతెగక మనము చదవాలి. ఆయన వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏమవుతుందంట? వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. సో మనము ఆయన వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే, ఆయన వాక్యము మనలో ఉన్నట్లయితే మనము వెలుగు కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తాం. కీర్తన 119, 105 చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం వాక్యం కలిగి ఉంటే తెలివే కాదు, ఇంకేమవుతుందంట? త్రోవకు వెలుగును కూడా చూపిస్తుందంట. మనము వెలుగులో నడిచినంత సులభంగా, ఈజీగా చీకటిలో నడవలేము. కాబట్టి మనలో వాక్యం ఉన్నట్లయితే మనం ఎటువంటి ఇబ్బందిలోనైనాను, మనం శోధనలో అయినను, మనకు వ్యాధిలో అయినను, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నను వాక్యము మనలో ఉన్నట్లయితే మన పాదములకు అది దీపం అంట, మనకు త్రోవకు వెలుగై ఉంటుంది. కాబట్టి మనము ఎడతెగక ఆయన వాక్యాన్ని మనము ధ్యానించువారంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ రాత్రికాల సమయమున వాక్యాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని, వాక్యం అనే దీపమును మీరు గ్రహించువారిగా, మీలో స్థిరపరచబడిన వారిగా, మీరు ఆ శక్తిని అనుభవించే వారిగా ఈ రాత్రికాల సమయంన ఉండవలసిందిగా కోరుచున్నాను. సామెతలు 6:23 చూసినట్లయితే, ఆరు 23 వచనంలో చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు.
ప్రైజ్ గాడ్. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆయన మనకు ఇంకా చూడొచ్చు. మనము దేవుని యందు మనము వెలుగు సంబంధులంగా ఉండాలనేది ఆయన కోరిక, ఆయన ఆశ, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. మనము దేవునికి ఇష్టమైన బిడలుగా, ఆయనతో సావాసం చేసే బిడలుగా, ఆయన యందు ఎడతెగక ప్రార్థించే బిడలుగా, ఆయన మనలో సంతోషించే వారిగా మనము ఆయన యందు ఈ రాత్రికాల సమయంలో ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నేను నీకు వెలుగు సంబంధిగా ఉండాలి, నీ ఆజ్ఞలను నేను గ్రహించాలి, నీ ఉపదేశములకు లోబడి ఉండాలి, నీ శిక్షార్థమైనటువంటి గద్దింపులను నేను వినాలి. అలా వినగల చెవులను, గ్రహించగల మనస్సును ఈ రాత్రికాల సమయంన నీవు నాకు దయచేయి ప్రభువా అని మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. ఆయన యందు మొరపెట్టింది, ఆయన యందు ప్రార్థించింది ఏది కూడా దేవుడు వ్యర్థంగా విడిచిపెట్టని దేవుడు. ప్రతి ఒక్కటి మనకి సమకూర్చే దేవుడు. ఆయన నామంలో ఏది అడిగినను మనకి ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన జీవితంలో మనము వెలుగులో నడవడానికి, మనము వాక్యానుసారంగా జీవించడానికి, ఇంకా నిత్యుడైన తండ్రిని మనము ఎల్లవేళలా స్తుతించడానికి మనము యోగ్యులమని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న దేవుణ్ణి కొద్ది నిమిషములు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాము. చెప్పబడిన వాక్యము మీ అందరి హృదయాల్లో ఫలించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చెప్పబడిన నాకు నిన్న మీ అందరికీ కూడా ఫలభరితంగా ఉండేలాగున దేవుడు మిమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని నడిపించలాగున కొద్ది నిమిషంలో ప్రార్థన చేద్దాం. మన తండ్రిని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తాం. ఆయన చేసిన మేళ్లను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనసారా స్తుతిస్తాం. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ ప్రార్థన అవసరతలను స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయగలరని యేసుక్రీస్తు నామంలో మనవి చేయించున్నాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి రాజా. అయా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి నీకు వందనాలు తండ్రి. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రోవా. అయా తండ్రి రాజా, అయా నీకు వందనాలు ప్రోవా. మరి యొక్క దినాన్ని నాయన ప్రోవా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు నడిపించిన దేవుడవు, నిలబెట్టుకున్న దేవుడవు ప్రోవా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అయా తండ్రి నీకు వందనాలు నాయన. నీ కృప ఆకాశం అంతా విశాలమైంది, సముద్రం అంతా లోతైనది ప్రోవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అయా నీకు వందనాలు. మా స్తుతులకు యోగ్యుడమైన తండ్రి నీకు వందనాలు. మా పట్ల నువ్వు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. మా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి ప్రోవా. అయా తండ్రి రాజా నీకు వందనాలు. మా పట్ల నువ్వు కలుగజేసినటువంటి ఆజ్ఞలను బట్టి వందనాలు. నువ్వు మాకు చూపుతున్న ఉపదేశములను బట్టి వందనాలు ప్రోవా. అయా తండ్రి రాజా మేము నశించిపోవటం నీ చిత్తము కాదు కనుక ప్రోవా. అయా తండ్రి నీ జీవమునిచ్చి నాయన ప్రోవా మమ్మల్ని నాయన నీ జీవాత్మతో నింపిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రోవా సమస్తమును మా కోసము నాయన నీ నోటి మాట ద్వారా కలుగజేసిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అయా తండ్రి రాజా నాయన ప్రోవా నీకు వందనాలు ప్రోవా. అయా తండ్రి మీరు వెలుగై ఉన్నారు కనుక మమ్మల్ని కూడా
వెలుగైండుడని నువ్వు మాట్లాడుతున్న దేవుడు అయ్యా, వందనాలు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీ నాయన వెలుగు, నీ వాక్యము తండ్రి ప్రభా, తెలివి లేని వారికి తెలివి జ్ఞానమునిచ్చినని నాయన ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడో ప్రభా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభా లైవ్ చూస్తున్నారు ప్రభా, వారందరికీ నాయన ప్రభా ఒక నూతన వెలుగును నాయన వారి కుటుంబాల్లో మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా నీ కొందనాలు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నాయన పూర్వ స్థితిలో నాయన ప్రభా బిడ్డలు నాయన ప్రభా వెలుగు లేని జీవితంలో నాయన ప్రభా చీకటిమయంగా ఉన్నారు ప్రభా, వారి కుటుంబాల్లో ఒక నూతన వెలుగును నాయన ప్రభా మీరు ప్రకాశింప చేయమని అడుగుచున్నాను ప్రభా. వారి ఉద్దేశములను, వారి తలంపులను మీరు సఫలపరచమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి వారి పట్ల నువ్వు కలిగిన ప్రణాళికలను నాయన నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. మీ తలంపులు నా తలంపులు వంటివి కావంచున్నావు కనుక ప్రభా. అయా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి, వందనములు రాజా, నీ కొందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి రాజా, నీ కొందనాలు. మా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి నీ కొందనాలు తండ్రి రాజా, నీ కొందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి రాజా నాయన ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో, ఏ కొరత ఉందో ప్రోవా రాజా, అయా తండ్రి రాజా నీవు నాయన ప్రోవా సమస్తమును నాయన ప్రోవా, అయా తండ్రి రాజా నువ్వు నాయన నువ్వు సమకూర్చువాడవు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలు నాయన ప్రోవా నువ్వు తల్లగా ఉంచువాడవు కనుక ప్రోవా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ లైవ్ చూస్తూ ప్రోవా నీ యొద్ద నాయన మొరపెట్టినారు ప్రోవా. అయా తండ్రి రాజా వారి హృదయాలను నీకు సమర్పించుకుంటున్నారు తండ్రి ప్రోవా. అయా వారి హృదయాలను నాయన ప్రోవా తండ్రి రాజా నీవు నాయన ప్రోవా చూచిన వాడవు తండ్రి. వారి ఆలోచనలను ప్రోవా, వారి ప్రార్థన విజ్ఞాపనలను ప్రోవా, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ నాయన నువ్వు లేవనెత్తు నమ్ముచున్నాను ప్రోవా. అయా నీ కొందనాలు వందనాలు వందనాలు తండ్రి. విశ్వాసముతో ప్రోవా ఎంతమంది బిడ్డలైతే ప్రోవా అయ్యా కన్నీరు విడ్చు ప్రోవా ఈ రాత్రికాల సమయమున తండ్రి ప్రోవా, అయ్యా తండ్రి ఫేస్బుక్ ద్వారా నాయన, యూట్యూబ్ ద్వారా నాయన ప్రోవా లైవ్ చూస్తున్నారో చూడబోతున్నారో ప్రోవా, అటు బిడ్డలందరి పట్ల నాయన నీ గొప్ప ప్రణాళికను నాయన ప్రోవా నువ్వు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు, వేలాది వందనాలు ప్రోవా. అయ్యా తండ్రి రాజా ఎంతమంది అయితే బిడ్డలు నాయన ప్రోవా, అయ్యా తండ్రి రాజా నాయన ప్రోవా ప్రమోషన్స్ కోసం నాయన ప్రోవా ఎగ్జామ్స్ నాయన సిద్ధపరిచినారు ప్రోవా, అట్టి బిడ్డల పట్ల నాయన నీ కార్యము జరిగించమని అడుగుచున్నాను ప్రోవా. నీ కొందనాలు వందనాలు ప్రోవా. అయ్యా నన్ను గణపరచువాని నేను గణపరుస్తానన్నావు కనుక ప్రోవా. అయ్యా తండ్రి రాజా ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తండి ప్రోవా వారిని నాయన ప్రోవా. అయ్యా తండ్రి రాజా నాయన ప్రోవా ఒక ఘనమైన పాత్రగా మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రోవా. తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అయ్యా తండ్రి రాజా మరి ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రోవా, వారికి ఒక మంచి ఉద్యోగాన్ని మీరే నీ నామంలో దయచేయమని అడుగుచున్నాను ప్రోవా. అయ్యా తండ్రి రాజా కుటుంబంలో నాయన ప్రోవా ఎంతమంది నాయన సమాధానం లేకుండా ప్రోవా, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ప్రోవా, అటు బిడ్డలందరినీ మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రోవా. అయ్యా తండ్రి రాజా అయ్యా ప్రజెంట్ నాయన సిచ్యుయేషన్స్ లో నాయన మరి కోవిడ్ ద్వారా ఎంతమంది బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రోవా, అటు బిడ్డలందరినీ మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన, నీ నామంలో మీరు లేవనెత్తమని అడుగుచున్నాను ప్రోవా. అయ్యా తండ్రి నా నామం పేరట ఏది అడిగినను నాయన అది మీకు చేస్తానన్న దేవుడో కనుక ప్రోవా నీ నామంలో స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రోవా. అయ్యా ముట్టండి నాయన ప్రోవా వారిని బలహీన పరుస్తున్నటువంటి నాయన ప్రోవా. అయ్యా తండ్రి ఏ అవయవాన్నైనా నాయన నువ్వు లేవనెత్తండి నాయన, నూతన అవయవాన్ని నాయన ప్రోవా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రోవా. తండ్రి నీ కొందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రోవా. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు ప్రోవా. అయా తండ్రి రాజా నాయన ప్రోవా అట్లాంటి బిడ్డలను మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రోవా. అయా తండ్రి రాజా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. వందనాలు వందనాలు. నీ జీవాన్ని నాయన నువ్వు నాయన ఇచ్చి నాయన ప్రోవా మమ్మల్ని సృష్టించిన దేవుడో కనుక ప్రోవా. అయా తండ్రి నీ జీవాన్ని నాయన ప్రోవా ఎంతమంది బిడ్డలు బ్రీతింగ్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారో ప్రోవా, అటు బిడ్డలందరినీ మీరు నీ నామంలో మీరు లేవనెత్తమని అడుగుచున్నాను. హోమ్ క్వారంటైన్స్ లో ప్రోవా, హాస్పిటల్స్ లో ప్రోవా, అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ప్రోవా అయ్యా తండ్రి అడ్మిట్ అయి ఉన్నారో ప్రోవా, అయ్యా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ప్రోవా, అటు బిడ్డల పట్ల నీ కార్యము జరిగించమని అడుగుతున్నాను ప్రోవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన నీకు సాక్షిగా నిలబడటకు నాయన ప్రోవా, వారి జీవితాల్లో నాయన ప్రోవా వారిలో మీరు వెలుగు నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రోవా. అయా తండ్రి అనేక సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను ప్రోవా, సంఘంలో ఉన్నటువంటి కాపర్ల గురించి ప్రార్థిస్తున్నాను ప్రోవా, సంఘంలో ఉన్నటువంటి బలహీనతలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి లేవనెత్తండి ప్రోవా. అయ్యా మా సంఘంలో ఎంతమంది బలహీనత స్థితిలో ఉన్నారో ప్రోవా, అట్టి బిడ్డలందరినీ యేసు
నామంలో ముట్టండి నాయన ప్రభా, నూతన పరచమని అడుగుచున్నాను తండ్రి రాజా. అందరూ కూడా నాయన తండ్రి ప్రభా, అయా తండ్రి రాజా నీకు సాక్షులుగా నిలబడాలని తండ్రి బిడ్డలు మీరు లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి ఎంతమంది యవన బిడ్డలు నాయన మినిస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నారా ప్రభా, అటు బిడ్డలందరి మీద నాయన ప్రభా నీ రెండంతల అభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభా. అయా తండ్రి ఆ బిడ్డలు నాయన ప్రభా నీ కోసమై వాడబడుటకు ప్రభా, అయా తండ్రి రాజా నాయన నీకు అయా మహిమకరంగా, నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా నీ గాస్పల్ ని నాయన ప్రభా అనేకులకు నాయన ప్రభా అయా తండ్రి రాజా చెప్పే బిడ్డలుగా తండ్రి ఆ బిడ్డను మీరు లేవనెట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను అయా తండ్రి. పరిచయంలో ఉన్న ప్రతి ఒక్క బిడను నాయన ప్రభా, ప్రతి ఒక్క సంఘాన్ని నాయన, సంఘ కాపర్లను ప్రభా తండ్రి, విశ్వాసులను తండ్రి ప్రభా అయా తండ్రి నాయన, మరి ముఖ్యంగా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడను నాయన ప్రభా నూతనమైన బలమును, శక్తిని, ఆరోగ్యమును నాయన, సంపూర్ణమైన ఆయుష్ను నాయన నీ నామంలో దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా అయా తండ్రి కన్సీవ్ అయినారో ప్రభా, అటు బిడ్డలకు మంచి ఆరోగ్యతను దయచేయండి, మంచి డెలివరీ మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సంఘంలో నాయన వివాహం జరగబోచుండగా ప్రభా ఆ వివాహం పట్ల నీవే తోడుండమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి వాతావరణాన్ని, అనుకూలమైన పరిస్థితులను మీరే దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైంది కనుక ప్రభా ఆ వివాహాన్ని నీవే ఘనంగా జరిగించమని అడుగుచున్నాను ప్రభా. ఇరు కుటుంబాలకు నాయన నీవే సంతోషాన్ని, సమాధానాన్ని నాయన ప్రభా దయచేయమని అడుగుచున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి నాయన సహోదరి సుజాతను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి జ్వరంతో బాధపడుచుండగా తండ్రి ఆ బిడ్డను ఈ నిమిషమే తండ్రి నాయన ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. శోధిస్తున్న శోధకుని నాయన ప్రభా తండ్రి నీవు కాల్చివేయండి ప్రభా. నీ దహించు అగ్ని చేత నాయన ప్రభా అపవాదిని మీరు దహించివేయమని అడుగుచున్నాను ప్రభా. ఆయా బలహీనపరిచినటువంటి ఆ జ్వరాన్ని నాయన ప్రభా, ఆయా తండ్రి ఇతర ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నీ ప్రభా నీవే ముట్టి నాయన ప్రభా మంచి శక్తిని, ఆరోగ్యంలో నాయన దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ నామంలో స్వస్థత ఉంది ప్రభా. నీవు పొందిన దెబ్బల ద్వారా తండ్రి మాకు స్వస్థత అన్నావు కనుక ప్రభా ఎంతమంది నాయన బిడ్డలు హీలింగ్, డెలివరెన్స్ కోసం నాయన ప్రభా అయా తండ్రి రాజా మరి లైవ్ చూస్తున్నారా ప్రభా. అయా తండ్రి రాజా కోవిడే కాదు నాయన, ఫీవరే కాదు ప్రభా అయా తండ్రి నాయన ఇతర ఏ వ్యాధులున్నను ప్రభా తండ్రి రాజా మీరు ముట్టండి నాయన ప్రభా. మరి తల వెంట్రుక నుంచి అరికాలు వరకు నాయన ప్రభా నీ నూతన జీవాన్ని ప్రభా బిడ్డలలో ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభా. అయా కాళ్ళలో, ఎముకల్లో, మాంసంలో నాయన ప్రభా నీ నూతన శక్తిని నాయన ప్రభా నీ గాయపడ హస్తం ద్వారా నింపమని అడుగుచున్నాను ప్రభా. గొప్ప బలమైన విడుదలను నాయన ప్రభా నీవే ప్రకటించమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి నాయన ప్రభా అయా తండ్రి అయా నేను కాదు ప్రభా స్వస్థపరుస్తుంది నీవు ప్రభా. నా పక్షమున ఉండి ప్రభా నువ్వు వాద్యమాడు వాడవు కనుక ప్రభా అయా తండ్రి అపవాది పక్షమున తండ్రి రాజా నువ్వు వాద్యమాడమని అడుగుచున్నాను ప్రభా. వాడిని అణుగదొరికే శక్తిని, బలహీనతగా ఉన్న ప్రతి బిడకు మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పరిపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యమును నాయన ప్రభా అయా నెమ్మదిని, సమాధానం కుటుంబంలో ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి ఎంతమంది నాయన ప్రభా అయా తండ్రి నాయన కుటుంబ భారంతో నాయన జాబ్స్ కి వెళ్తున్నారు ప్రభా అయా తండ్రి బిడ్డలందరినీ నాయన వారి ప్రయాణంలో మీరు తోడుండమని అడుగుచున్నాను. ప్రత్యేకంగా నీ కాపుదల, భద్రతను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా నాయన బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం కానీ ప్రభా అయా ఉద్యోగాల పట్ల నాయన ప్రభా వారి భారంతో, కుటుంబ భారంతో నాయన ప్రభా వారు వెళ్ళుచుండగా ప్రభా తండ్రి రాజా నీ దూతను వారితో పంపమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి నీ రక్షణ కవచాన్ని అప్పుడేలకు మీరు ధరింపచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు, వందనాలు ప్రభా. అయా మరి ఎంతమంది నాయన ఏ ఉపాధి లేకుండా ఉన్నారో ప్రభా అయా ఎంతమంది నాయన ప్రభా మరి షెల్టర్ లేకుండా ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారో ప్రభా అయా తండ్రి రాజా మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టనన్న దేవుడవు ప్రభా. అయా తండ్రి నువ్వు సహాయం చేయువాడవు తండ్రి రాజా, ఆదుకొని వాడు ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నావు ప్రభా. అయ్యా తండ్రి మరి ఏ కుమారుడైతే ఆకలి అనినప్పుడు మరి చేపకు బదులు పామునిచ్చిన కాదు ప్రభా, చేపతో నాయన ప్రభా నీవు తృప్తిపరిచేవాడవు తండ్రి ప్రభా. ఎంతమంది బిడలు ప్రభా అయ్యా తండ్రి నీ ముందు కన్నీరు విడిచు ప్రభా తండ్రి ప్రభా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభా అయ్యా బిడలు కుమిలిపోతున్నారా ప్రభా. వారి మనస్సుల్లో ప్రభా ఉన్నటువంటి ఆ భారాన్ని తండ్రి రాజా నీవే చూచిన వాడవు తండ్రి. నీవే నాయన ప్రభా నెమ్మదినిచ్చేవాడవు, సమాధానం ఇచ్చేవాడవు. ఆ భారాన్ని నాయన ప్రభా నీవే తీసేవాడవు తండ్రి రాజా. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను, వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
అయ్యా ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకు నాయన ప్రభా నీ నామంలో విడుదలను దయచేస్తున్నావని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా తండ్రి వ్యాధితో బాధపరిచిన ప్రతి ఒక్క బిడను నాయన నీవు విడుదల చేస్తున్నావని నమ్ముచున్నాను ప్రభా. పరిచర్యలో ఉంచిన ప్రతి ఒక్క బిడకు నాయన నీ అభిషేకాన్ని దయచేస్తున్నావని నమ్ముచున్నాను ప్రభా. పరిచర్య కొరకు ఎంతమంది బిడలు యవన బిడలు వాడబడిచినారు ప్రభా, వారిని నాయన దీవిస్తున్నావని నమ్ముచున్నాను ప్రభా. అయ్యా నీ కొందనాలు. అయ్యా తండ్రి రాజా మరి ఆన్లైన్స్ లో నాయన ఎంతమంది బిడలు ప్రభా అయ్యా క్లాసెస్ నాయన వింటున్నారు ప్రభా, అటు బిడ్డలందరినీ మీరు నాయన నీ తెలివితో జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి రాజా నాయన మరి స్కూల్ కి నాయన కాలేజెస్ కి ఎటు వెళ్ళలేని స్థితిలో ఉంచిన బిడ్డలను నీవే నాయన బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి ఇయర్ వేస్ట్ అవుతుందన్న నాయన భయము ఆ బిడ్డలో ఉండకూడనట్లుగా తండ్రి నీవే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా తండ్రి మా దేశాన్ని నాయన ప్రభా, మా రాష్ట్రాలను అయా ప్రపంచాన్ని నాయన ప్రభా తండ్రి రాజా నీవే కాచి కాపాడి భద్రపరచమని అడుగుచున్నాను ప్రభా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అవును తండ్రి నువ్వు ప్రేమించి నీ అద్వితీయ పంపించి నాయన ప్రోవా మా కోసము నాయన ప్రోవా అయ్యా తండ్రి నీ ప్రాణాన్ని ప్రోవా నీవు శిలువలో పెట్టిన దేవుడవు తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. మా దేశ నాయకులకి నాయన అధికారులకు ప్రోవా, మమ్మల్ని పరిపాలిస్తున్న రాజులకు నాయన ప్రోవా నీవు మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రోవా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను అయా, నీ కొందనాలు వందనాలు ప్రోవా. అయా తండ్రి రాజా నాయన ప్రోవా అయ్యా నీ కొందనాలు లెబనాన్ లో నాయన జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో ప్రోవా ఎంతమంది బిడ్డలు గాయపడి ఉన్నారో ప్రోవా తండ్రి వారిని మీరు ముట్టండి నాయన ప్రోవా, స్వస్థపరచండి ప్రోవా. ఎంతమంది బిడ్డలు వారి కుటుంబంలో నాయన ప్రోవా వారిని కోల్పోయినారా ప్రోవా. అయ్యా గాయం రేపు వాడవు నీవు, మాన్పు వాడవు నీవు కనుక ప్రోవా. అయ్యా తండ్రి బిడ్డలను నాయన నీవే నాయన ప్రోవా ఓదార్చి వాడవు, నెమ్మదిపరిచి వాడవు నాయన, సమాధానం ఇచ్చి వాడవు తండ్రి. గాయపడిన ప్రతి ఒక్క బిడను మీరు లేవనెత్తమని అడుగుతున్నాను ప్రోవా. అయ్యా తండ్రి మా దేశాల మీద నీ సమాధానం ఉండునుగాక తండ్రి ప్రోవా. అయ్యా తండ్రి అంత్య దినముల యందు అపవాది అయ్యా తండ్రి నాయన మరి పెడుచున్నటువంటి నాయన ప్రోవా అయ్యా తండ్రి ఈ శోధన నుంచి నాయన ప్రోవా మేము జయించి బిడలుగా ప్రార్థన ద్వారా ప్రోవా అయ్యా తండ్రి రాజా మా బలిపీఠాలను కట్టుకుంటూ ప్రోవా జయించి బిడలుగా తండ్రి నీవే మమ్మల్ని నిలవబెట్టమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోవా. అద్భుత రీతిగా నాయన ప్రోవా మమ్మల్ని నాయన లేవనెత్తమని అడుగుచున్నాను ప్రోవా. అయా తండ్రి నేను మనుషులను ఆశ్రయించట్లేదు, మేము మనుషులను ఆశ్రయించట్లేదు ప్రోవా, సజీవుడైన నా తండ్రిని ఆశ్రయిస్తున్నాను కనుక ప్రోవా నువ్వు నాకు సహాయం చేయవాడు తండ్రి. ఆకాశపు వాకిళ్ళు విప్పి నీ అధిక కృపలతో నాయన ప్రోవా మా మీద కుమ్మరించమని అడుగుచున్నాను, మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను ప్రోవా. నీ అద్భుతమైన గాలి ద్వారా తండ్రి మమ్మల్ని నాయన బలపరచి ప్రోవా తండ్రి రాజా అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన మమ్మల్ని నింపి నాయన ప్రోవా అయా తండ్రి రాజా అపవాదిని ఓడించుటకు నాయన ప్రోవా నీవే మాకు సహాయకుడుగా ఉంటావని నమ్ముచు అయ్యా ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను ప్రోవా నీ నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో సమర్పిస్తూ త్వరలో తిరిగి రానైన నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్ ఆమేన్. తిరిగి రేపు లైవ్ లో మరలా కలుసుకుందాం. అంతవరకు వందనం.